ఈ ప్రపంచంలో స్పెషల్ ప్లేస్లు అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. 8 వింతలు కావచ్చు, నేచర్ క్రియేట్ చేసినటువంటి వండర్స్ కావచ్చు, లేదా మనుషులు కట్టినటువంటి గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు, ఏవైనా సరే చూడడానికి చాలా ఫ్యాసినేటింగ్గా అనిపిస్తాయి. అయితే ఫ్రెండ్స్, కొన్నిసార్లు మనుషులు చాలా కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్ట్స్ కూడా ప్రాపర్ ప్లానింగ్ అండ్ విజన్ లేకపోతే చివరికి జస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ అనిపించుకుంటాయి. ఈరోజు ఈ వీడియోలో మనం అలాంటి ప్రపంచంలోని మోస్ట్ యూజ్లెస్ మెగా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని వందల వేల కోట్లు ఖర్చు చేసి కట్టినటువంటి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు జనాలు లేక, ఒక పర్పస్ ఏం లేక ఖాళీగా పడున్నాయి. వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి మాట్లాడడం జరిగింది, చివరి వరకు చూడండి. ముందుగా నెంబర్ 1, నేపైడా మయన్మార్. నిజానికి ఈ మెగా ప్రాజెక్ట్ జస్ట్ ఏదో ఒక టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే కాదు, ఇది మయన్మార్ దేశం యొక్క కొత్త రాజధాని. అంటే కంప్లీట్గా స్క్రాచ్ నుండి బిల్డ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. మయన్మార్లోని మిలిటరీ లీడర్షిప్ 2002 సంవత్సరంలో సీక్రెట్గా ఈ న్యూ క్యాపిటల్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. 2005 సంవత్సరంలో మయన్మార్ లీడర్స్ ఈ న్యూ క్యాపిటల్ గురించి ప్రజలకి అనౌన్స్ చేసి చెప్పారు, కానీ క్యాపిటల్ నేమ్ మాత్రం సీక్రెట్గా ఉంచారు. నెక్స్ట్ 4 నెలల తర్వాత ఆ నేమ్ని రివీల్ చేశారు. ఆ న్యూ క్యాపిటల్ నేమ్ వచ్చేసి నేపైడా. దీని మీనింగ్ ఏంటంటే ద కింగ్స్ రెసిడెన్స్ అని. మయన్మార్ దేశానికి ఆల్రెడీ రాజధాని ఉంది, కానీ సడన్గా ఈ క్యాపిటల్ షిఫ్ట్ చేయడానికి రీజన్ కరెక్ట్గా తెలియదు, కానీ రూమర్స్ మాత్రం చాలా ఉన్నాయి. పాత క్యాపిటల్ అయినటువంటి యాన్గోన్ సముద్ర తీరానికి దగ్గరగా ఉందని, సో దీనివల్ల ఎనిమీస్ ఈజీగా అటాక్ చేస్తారేమో అన్న భయం వల్ల మిలిటరీ లీడర్స్ క్యాపిటల్ని చేంజ్ చేయొచ్చు అనుకుంటారు. అలాగే ఇంకో పుకారు ఏంటంటే ఆస్ట్రాలజర్స్ ఇచ్చినటువంటి అడ్వైస్ ప్రకారం రాజధానిని షిఫ్ట్ చేశారు అని కూడా అంటారు. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే పాత క్యాపిటల్ అయినటువంటి యాంగోన్లో జనాభా దాదాపు 7 మిలియన్కి రీచ్ అయిపోయింది. అలాగే ఈ నెంబర్ 2050 సంవత్సరం కల్లా డబుల్ అవుతుందని చెప్తున్నారు. అలాగే యాంగోన్లో కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అసలు ప్లేసే లేదు. నిజానికి బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు మయన్మార్లో ఈ కోస్టల్ సిటీని రాజధానిగా డిక్లేర్ చేశారు, ఎందుకంటే యాంగోన్ అనేది బ్రిటిష్ నేవీకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి. సో ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు క్యాపిటల్ని సెంట్రల్ లొకేషన్కి షిఫ్ట్ చేయడానికి. సో ఇలా రాజధానిని మారుద్దాం అనుకుని ప్రాజెక్ట్ వర్క్స్ని చాలా స్పీడ్గా చేశారు. ఈ క్యాపిటల్ సిటీని బిల్డ్ చేయడానికి గవర్నమెంట్ దాదాపుగా $4 బిలియన్ ఖర్చు చేసింది. నేపిడాలో విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా సౌకర్యాలు ఉన్నాయి. అంటే 20 లేన్ హైవే, 100కి పైగా లగ్జరీ హోటల్స్, గోల్ఫ్ కోర్సులు, మ్యూజియంస్, అలాగే పాత క్యాపిటల్ని గుర్తు చేసుకోవడానికి యాంగోన్లోని ల్యాండ్ మార్క్ రిప్లికాని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇలా అన్నీ కట్టారు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటే లేదు, అదే జనాభా. అవును, ఈ న్యూ క్యాపిటల్లో జనాలు కనీసం 1 మిలియన్ కూడా ఉండరు. మళ్ళీ అందులో కూడా చాలామంది ఆ సిటీకి చుట్టుపక్కల ఉండే ఏరియాల్లోనే ఉంటారు. అయితే ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ కొత్త క్యాపిటల్కి జనాలు ఎందుకు రావట్లేదు అని. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సపోజ్ మంచి హెల్త్ ఫెసిలిటీస్ లేకపోవడం, క్వాలిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని నిర్మించకపోవడం, అలాగే ఎక్కువ ఎకనామిక్ ఆపర్చునిటీస్ కూడా కనిపించకపోవడం. సో ఈ రీజన్స్ వల్ల కొత్త క్యాపిటల్ సిటీలో ఉండడానికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే ఈ సిటీలో ఎక్కడ చూసినా కూడా జనసంచారం అనేది కనిపించలేదు. అంటే విశాలమైన రోడ్స్ ఉంటాయి, కానీ ఒక్కడు కూడా సరిగ్గా ఆ రోడ్డు మీద వెళ్తున్నట్టు కనిపించదు. సంవత్సరంలో దాదాపు 3.5 మిలియన్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఈ సిటీ ఎయిర్పోర్ట్లో రోజుకి కనీసం 1 డజన్ కంటే ఎక్కువ మంది కూడా ట్రావెల్ చేయరు. షాపింగ్ మాల్స్, లగ్జరీ హోటల్స్ ఇవన్నీ ఖాళీగా ఉంటాయి. మయన్మార్ ప్రభుత్వం కొత్త క్యాపిటల్ సిటీ అని చెప్పి ప్రెస్టీజియస్గా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ చివరికి ఒక గోస్ట్ సిటీ లాగా మారిపోయింది. అయితే ఇక్కడ గవర్నమెంట్ వాదన ఏంటంటే ఈ నేపైడు పట్టణం పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ కోసం కట్టిన సిటీ అని. సో వాళ్ళు ఏమంటారంటే ప్రజెంట్ ఖాళీగా ఉన్నా సరే భవిష్యత్తులో ఈ సిటీ సూపర్ బిజీ అయిపోతుంది అని వాళ్ళు చెప్తున్నారు. సో నిజానికి ఈ $4 బిలియన్ మెగా ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు, కానీ ప్రజెంట్ మాత్రం వేస్ట్గా మిగిలిపోయింది. నెక్స్ట్ నెంబర్ 2, ఫారెస్ట్ సిటీ మలేషియా. ఇదొక గ్రీన్ ఫ్యూచరిస్టిక్ స్మార్ట్ సిటీ. దీనికోసం 4 ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని బిల్డ్ చేసి అందులో ఈ ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్ని క్రియేట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ ఫారెస్ట్ సిటీ కోసం ఎంచుకున్నటువంటి లొకేషన్ సింగపూర్ సిటీకి దగ్గరగా ఉంది. సో హై ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ చాలామంది ఇన్వెస్టర్స్ ఈ మెగా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ డెవలపర్లు కూడా ఫారెస్ట్ సిటీని సింగపూర్ని లింక్ చేస్తూ ఒక బ్రిడ్జ్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు.
ఈ బ్రిడ్జ్ లింక్ వల్ల ఫారెస్ట్ సిటీకి సింగపూర్కి మధ్య ఉన్నటువంటి ట్రావెల్ డిస్టెన్స్ తగ్గిపోయింది. ఈ ఫారెస్ట్ సిటీ డిజైన్ గ్రీన్ ఇన్నోవేషన్కి అవకాశం ఉండేలాగా ప్లాన్ చేశారు. అంటే ఇందులో ఉండే బిల్డింగ్స్ గ్రీన్ రూఫ్ టాప్స్తో అలాగే వర్టికల్ గార్డెన్స్తో ఉంటూ కంప్లీట్గా ఒక అడవిలో ఉన్నటువంటి ఫీలింగ్ తీసుకొచ్చేలా ఉంటాయి. ఈ సిటీలో ఉండే వీధులు కూడా మల్టిపుల్ లేయర్ డిజైన్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. అంటే కిందుండే లేయర్ని ట్రాఫిక్ కోసం, పార్కింగ్ స్పేసెస్ కోసం చేశారు. ఇక పైనుండే లేయర్స్ అయితే పార్క్స్, స్పోర్ట్స్ గ్రౌండ్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ హబ్స్ కోసం డిజైన్ చేసుకున్నారు. అంటే సిటీ మొత్తం ఎక్కడ చూసినా సరే పచ్చదనంతో, పర్యావరణానికి హాని లేకుండా చాలా హాయిగా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం దాదాపు $100 బిలియన్ ఖర్చు చేసి 2035 సంవత్సరానికల్లా కంప్లీట్ చేయాలనుకున్నారు. ఈ 4 ఐలాండ్స్లో ఒకటి ఇప్పటికే కంప్లీట్ అవుతోంది. అయితే ఇంత ఖర్చు పెట్టి చాలా ప్రెస్టీజియస్గా చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ అనుకున్నంత స్మూత్గా వెళ్ళడం లేదు. దీనికి పొలిటికల్ కారణాలు, ఎకనామిక్ ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్కి మేజర్ ఫండింగ్ మొత్తం కూడా చైనా దేశం నుండి వస్తోంది. వాళ్ళ దేశంలో ఎక్కువ ప్రైస్ ఉన్న అపార్ట్మెంట్స్ని కొనలేని డబ్బున్నటువంటి చైనీస్ వాళ్ళు ఈ ఫారెస్ట్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అందుకే ఈ సిటీలో దాదాపు 80% ప్రాపర్టీ ఓనర్స్ అంతా కూడా చైనా వాళ్ళే. కానీ మలేషియా దేశానికి సంబంధించినటువంటి సాధారణ ప్రజలు మాత్రం ఈ సిటీలో ప్రాపర్టీస్ని కొనలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ రేట్స్ అన్నీ కూడా చాలా హైగా ఉంటాయి. బాగా డబ్బున్నటువంటి చైనీస్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రైస్ని డిసైడ్ చేస్తున్నారు. సో ఇలా మలేషియా వాళ్ళకి కాకుండా చైనా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ప్రజల నుండి ఈ ప్రాజెక్ట్ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ని కొత్త ఫార్మ్ ఆఫ్ కొలోనియలిజం అని కొంతమంది అంటున్నారు. అయితే గవర్నమెంట్ మారిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఈ ఫారెస్ట్ సిటీలో ప్రాపర్టీని కొనే రైట్స్ ఫారినర్స్కి లేవు అని డిక్లేర్ చేశారు. సో చాలామంది ఫారినర్స్ ఈ ఫారెస్ట్ సిటీని వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే కొత్త ఇన్వెస్టర్స్ ఎవరూ కూడా ముందుకు రావట్లేదు. ఇక ఆ తర్వాత కోవిడ్ పాండమిక్ వచ్చింది. ప్రపంచం మొత్తం ఆగిపోయింది. గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ వల్ల ఒక పక్క కొత్త ఇన్వెస్టర్స్ రావడానికి ఛాన్స్ లేదు, ఇంకో పక్క ఉన్న ఇన్వెస్టర్స్కి ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది కనిపించట్లేదు. సిచ్యువేషన్ ఎంత వర్స్ట్గా తయారైందంటే 7 లక్షల మంది ఉండడానికి డిజైన్ చేసినటువంటి ఈ సిటీలో ఇప్పుడు జస్ట్ 500 మంది మాత్రమే ఉంటున్నారు. ఈ ఫారెస్ట్ సిటీ ఫ్యూచర్ అయితే చాలా డార్క్ ఉంది. ఎందుకంటే అనుకున్న రేంజ్లో సేల్స్ రావట్లేదు, బిజినెస్ ఏం లేక చాలామంది వర్కర్స్ని తీసేయాల్సి వచ్చింది. ఎంతో ఖర్చు పెట్టి హంగు ఆర్భాటాలతో స్టార్ట్ చేసినటువంటి ఈ ఫ్యూచరిస్టిక్ గ్రీన్ సిటీ ఇప్పుడు పొలిటికల్ అండ్ ఎకనామిక్ రీజన్స్ వల్ల గాలిలో పెట్టినటువంటి ఒక ఆరిపోయే దీపంలా మారిపోయింది. అక్కడ ప్రాపర్టీస్ కొన్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. సో నెక్స్ట్ మలేషియన్ గవర్నమెంట్ దీన్ని కాపాడడానికి ఏం చేస్తుందో మనం వెయిట్ చేసి చూడాలి. ఇక తర్వాత మూడోది క్యూడాడ్ రియల్ సెంట్రల్ ఎయిర్పోర్ట్, స్పెయిన్. యూరోప్లోని పాపులర్ ట్రావెల్ డెస్టినేషన్లో స్పెయిన్ కూడా ఒకటి. సో ఇలా టూరిస్టుల కోసం ప్లాన్ చేసి కట్టినటువంటి ప్రాజెక్టే క్యూడాడ్ రియల్ సెంట్రల్ ఎయిర్పోర్ట్. ఈ ప్రాజెక్ట్ మెయిన్ గోల్ ఏంటంటే ఎప్పుడు బిజీగా ఉండేటువంటి మాడ్రిడ్ ఎయిర్పోర్ట్కి ఆల్టర్నేటివ్గా ఒక చాయిస్ తీసుకురావాలి అని చెప్పి. ఈ కొత్తగా కట్టబోయే ఎయిర్పోర్ట్లో రన్వే ప్రపంచంలోని టాప్ 5 లాంగెస్ట్ రన్వేస్లో ఒకటి. అలాగే సంవత్సరానికి దాదాపుగా 2 మిలియన్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే అవకాశం ఉంది. నిజానికి స్పెయిన్లోని మాడ్రిడ్ ఎయిర్పోర్ట్ కెపాసిటీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కాబట్టి కొత్త ఎయిర్పోర్ట్ కెపాసిటీ 10 మిలియన్స్కి పైగా పెంచాలి అని స్పెయిన్ డిసైడ్ అయింది. అయితే దాదాపుగా $1.3 బిలియన్ ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ 2012లో సడన్గా ఆగిపోయింది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి కంపెనీ దివాలా తీసింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి లొకేషన్. అంటే పేరులో ఉన్నటువంటి సెంట్రల్ ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ లొకేషన్లో లేదు. అంటే ఈ కొత్త ఎయిర్పోర్ట్ మాడ్రిడ్ ఎయిర్పోర్ట్కి దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో అంత దూరం ఎవరు ట్రావెల్ చేసి వెళ్తారు అని చెప్పి ఈ కొత్త ఎయిర్పోర్ట్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల స్టార్ట్ చేసినటువంటి ఒక సంవత్సరంలో ఈ కొత్త ఎయిర్పోర్ట్ కేవలం ఒక చిన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ రేంజ్కి పడిపోయింది. పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ ఏవి కూడా ఈ ఎయిర్పోర్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో భారీగా నష్టపోయింది. దాదాపుగా $350 బిలియన్ అప్పులో మిగిలిపోయింది. 2013 సంవత్సరంలో ఈ ఎయిర్పోర్ట్ని అమ్మడానికి పెడితే జస్ట్ 10,000 యూరోస్కి కొత్త ఓనర్ కొనుక్కున్నాడు. కొత్త ఓనర్స్ ఈ ఎయిర్పోర్ట్ని ప్రాఫిట్స్లోకి తీసుకురావడానికి చాలా ప్లాన్స్ చేశారు. అయితే మొత్తానికి ఈ $1 బిలియన్ ప్రాజెక్ట్ మాత్రం మోస్ట్లీ యూజ్లెస్ అనే చెప్పాలి. తర్వాత నెంబర్ 4, చైనాస్ అబాండన్డ్ గోస్ట్ సిటీస్. నిజానికి చైనా ప్రపంచంలో మేజర్ ఎకనామిక్ పవర్గా ఎదిగింది అంటే దానికి ఇంకో మెయిన్ రీజన్ రియల్ ఎస్టేట్ బూమ్ అని చెప్పాలి. ఏదైనా వేరే కంట్రీలో అయితే 1-2 మెగా ప్రాజెక్టులు ఉంటాయి, కానీ చైనాలో మాత్రం దాదాపు ప్రతి ప్రాజెక్ట్ని కూడా మెగా ప్రాజెక్టులనే డిజైన్ చేసుకుంటారు.
అంటే చాలా వరకు పెద్ద పెద్ద సిటీస్ అన్నిటిలో కూడా పొడుగైనటువంటి టాలెస్ట్ స్కై స్క్రాపర్స్తో నిండిపోయి ఉంటుంది. అయితే ఈ మెగా ప్రాజెక్ట్స్లో అన్నీ సక్సెస్ అయినాయి అని చెప్పలేం. అంటే ఒక కంటిన్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేస్లో పడిపోయి చైనా చాలా సిటీస్ని బిల్డ్ చేసింది. కానీ అందులో చాలా వరకు ఇప్పుడు జనాలు లేని గోస్ట్ సిటీల్లాగా మారిపోయినాయి. ఎన్నో బిలియన్లు ఖర్చు పెట్టి కట్టినటువంటి ఈ సిటీస్ అసలు జనాలు ఏమీ లేకుండా ఖాళీగా ఉండిపోయినాయి. అందులో ఒకటే చైనాలోని హెబీ ప్రావిన్స్లో కట్టినటువంటి జియాన్గ్యూన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. దాదాపు 1800 ఎకరాల్లో డెవలప్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి $3 బిలియన్ ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్ట్ని 2 పార్ట్లలాగా డివైడ్ చేశారు. ఒక పార్ట్లో ఏమో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, థీమ్ పార్క్స్ ఉంటాయి. ఇంకో పార్ట్లో ఏమో షాపింగ్ కాంప్లెక్స్లు, స్కై స్క్రాపర్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ కూడా హై స్పీడ్ ట్రైన్ స్టేషన్కి అలాగే అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. యాక్చువల్గా మిగిలిన ప్రాజెక్ట్స్ లాగా ఇదేమీ ఐసోలేటెడ్ ఏరియాలో లేదు. కానీ ఇన్ని ఫెసిలిటీస్, పాజిటివ్స్ ఉన్న ప్లేస్లో కూడా మనుషులు ఎందుకు ఉండట్లేదు అంటే దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసినప్పుడు జనాలు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యారు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వకముందే 700 హౌసెస్ చాలా ఫాస్ట్గా కొనేశారు కూడా. కానీ కన్స్ట్రక్షన్ సడన్గా ఆగిపోయింది. ఎందుకంటే లోకల్ అథారిటీస్ దగ్గర బాగా కరప్షన్ జరిగింది అన్న రీజన్తో కన్స్ట్రక్షన్ కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. 2017లో ఈ ప్రాజెక్టుకి సంబంధించి చాలా కరప్షన్ జరిగింది అని ప్రూవ్ అయింది. సో మెయిన్ డెవలపర్ని అరెస్ట్ చేశారు. దీంతో ఆటోమేటిక్గా ప్రాపర్టీ ప్రైసెస్ కూడా పడిపోయినాయి. అండ్ ఆ తర్వాత కంపెనీ దివాలా తీయాల్సి వచ్చింది. ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఈ సగం కట్టినటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఖాళీగా మిగిలిపోయింది. ఫైనల్గా ఎవ్వరూ లేని ఒక గోస్ట్ టౌన్ లాగా మారిపోయింది. ఇక ఫైనల్గా నెంబర్ 5, ద మోస్ట్ యూజ్లెస్ హోటల్, నార్త్ కొరియా. టవర్ ఆఫ్ డూమ్ అనేది నార్త్ కొరియాలోని టాలెస్ట్ బిల్డింగ్. అలాగే చాలా ఖాళీగా ఉండే బిల్డింగ్ కూడా ఇదే. యాక్చువల్గా నార్త్ కొరియా అనేది టూరిజం మీద డిపెండ్ అయినటువంటి దేశం కాదు. వాళ్ళ ప్రపంచం వాళ్ళదే అన్నట్టు చాలా ఐసోలేటెడ్గా ఉండే కంట్రీ. అయితే ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్. కానీ పాస్ట్లోకి వెళ్తే ఇలా ఉండేది కాదు. 1980sలో నార్త్ కొరియాకి, సౌత్ కొరియాకి మధ్య టూరిజం విషయంలో పోటీ ఉండడం వల్ల ప్రపంచంలోనే టాలెస్ట్ హోటల్తో ఫారినర్స్ని అట్రాక్ట్ చేయాలి అన్న ప్లాన్తో ఈ హోటల్ని నిర్మించడం జరిగింది. అమెరికా హెల్ప్తో సౌత్ కొరియా 1988వ సంవత్సరంలో జరిగినటువంటి ఒలింపిక్ గేమ్స్ని హోస్ట్ చేసింది. అలాగే సౌత్ కొరియాకి చెందినటువంటి ఒక కంపెనీ సింగపూర్లో అదే టైంలో ఒక టాలెస్ట్ హోటల్ని కన్స్ట్రక్ట్ చేసింది. సో ఇదంతా చూసి మనం ఎక్కడ తగ్గకూడదు అన్న యాటిట్యూడ్తో నార్త్ కొరియా 1989లో జరిగినటువంటి వరల్డ్ ఫెస్టివల్ ఆఫ్ యూత్ని హోస్ట్ చేసే రైట్స్ గెలుచుకుంది. అలాగే ఆ నెక్స్ట్ ఇయర్ ఒక యూనిక్ పిరమిడ్ షేప్లో ఉన్నటువంటి హోటల్ని కన్స్ట్రక్ట్ చేసింది. 330 మీటర్ల హైట్ ఉన్నటువంటి ఈ హోటల్ సౌత్ కొరియన్ కంపెనీ కట్టినటువంటి 226 మీటర్ల హైట్ ఉన్నటువంటి హోటల్ కంటే కూడా టాలెస్ట్ అని రికార్డు సంపాదించింది. వరల్డ్ ఫెస్టివల్ టైంలో ఈ హోటల్ని ఇనాగ్రేట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ వల్ల కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ కన్స్ట్రక్షన్ ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. ఈ ప్రాజెక్ట్కి ఫైనాన్షియల్ హెల్ప్ చేసినటువంటి సోవియట్ యూనియన్ విడిపోవడం వల్ల ఫండింగ్ మొత్తం ఆగిపోయింది. ఇది జరిగినటువంటి 16 సంవత్సరాల తర్వాత ఒక ఈజిప్షియన్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకుంది. 180 మిలియన్లు ఖర్చు పెట్టి కంప్లీట్ చేయడానికి ట్రై చేసింది. కానీ నార్త్ కొరియాలో పొలిటికల్ సిచ్యువేషన్ దాన్ని సపోర్ట్ చేయలేదు. ప్రాజెక్ట్ మళ్ళీ ఆగిపోయింది. సో మొత్తం $2 బిలియన్ ఖర్చు చేసి కట్టినటువంటి ఈ హోటల్ చివరికి ఎందుకు పనికి రాకుండా పోయింది. ఒకవేళ ఇది పూర్తయినా సరే నార్త్ కొరియా లాంటి కంట్రీలో అంత ఖర్చుని టూరిజంతో రికవర్ చేయడం కూడా చాలా కష్టం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ప్లానింగ్, విజను ఏం లేకుండా కడితే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే పనికి రాకుండా, ప్రజలకి ఉపయోగపడకుండా నిర్మానుష్యంగా మారిపోతుంది అని ఈ ఎగ్జాంపుల్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు తెలిసినటువంటి ఇలాంటి యూజ్లెస్ మెగా ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.